హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మనం లాస్ట్ వీడియో లోపల ఒక కన్వర్షన్ లెసన్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది. ఏంటి కన్వర్షన్ అంటే సెల్సియస్ డిగ్రీస్ నుండి ఫారెన్ హీట్లోకి, ఫారెన్ హీట్ డిగ్రీ నుండి సెల్సియస్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేస్తాము అనేది బేసిక్ ప్రిన్సిపల్ నుండి మీకు కన్వర్ట్ చేసి చూపించడం జరిగింది. సేమ్ దాని కంటిన్యూషన్గా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎగ్జాంపుల్స్గా తీసుకొని మీకు కన్వర్ట్ చేసి చూపించడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. కన్వర్షన్ లోపల సెల్సియస్ నుండి ఫారెన్ హీట్కి, ఫారెన్ హీట్ నుండి సెల్సియస్కి కన్వర్షన్ మనకి రొటీన్గా అడిగేటువంటి క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ని ఎవరు మిస్ కాకుండా చూడండి. ఇప్పటి వరకు మన వీడియోని కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి మరియు ఎలక్ట్రీషియన్ ఫస్ట్ ఇయర్ చదివేటువంటి స్టూడెంట్స్ అందరికీ ఇది కామన్ సిలబస్ కాబట్టి ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నట్టయితే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా రొటీన్గా అడిగేటువంటి క్వశ్చన్, వెరీ స్మాల్ క్వశ్చన్. సో దీన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. దీన్ని సాల్వ్ చేసినట్టయితే మీకు దానికి సంబంధించినటువంటి మార్క్స్ వెరీ ఈజీగా పొందగలుగుతారు. మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. క్వశ్చన్ లోపల ఏం అడిగాడు అంటే కన్వర్ట్ 120 డిగ్రీ సెల్సియస్ ఇంటూ ఫారెన్ హీట్. సో 120 డిగ్రీ సెల్సియస్ ఫారెన్ హీట్లో ఎంత అవుతుంది అనేది మన క్వశ్చన్. సో దీన్ని చేయడానికి మనము ఏం ఫార్ములా వాడతాం అంటే మనకి ఇచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో 120 డిగ్రీ సెల్సియస్ అనేది సెల్సియస్ లోపల ఉండి దీన్ని మనకు ఫారెన్ హీట్ లోపల కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఏం కావాలి? ఫారెన్ హీట్ ఎఫ్ కావాలి. ఎఫ్కి మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏముందో మీ అందరికీ తెలుసు. ఇంతకుముందు వీడియోలో చూడండి ఫార్ములాను కూడా ఏ విధంగా రాబట్టాము అనేది నేను చూపించాను. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ సి ప్లస్ 32. F ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ సి ప్లస్ 32 అనేటువంటి ఫార్ములా ద్వారా మనము సెల్సియస్ డిగ్రీస్ని ఫారెన్ హీట్లోకి కన్వర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనము దీన్ని కన్వర్ట్ చేసి చూద్దాం. కన్వర్ట్ చేసి కనుక చూసినట్టయితే సింపుల్గా ఏం లేదండి, ఈ ఫార్ములా లోపల 120 డిగ్రీ సెల్సియస్ వాల్యూని సింపుల్గా సబ్మిట్ చేసి సింప్లిఫై చేసినట్టయితే మనకు కావలసినటువంటి ఆన్సర్ వస్తుంది. చూడండి నేను చేస్తున్నాను. ఎఫ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ 120 ప్లస్ 32. 120 ప్లస్ 32 అండి. ఇప్పుడు చూడండి 5 ఉంది, 120 ఉంది. ఇది 5 తోటి 120ని కట్ చేస్తే 5 1 జా 5 2 జా 10, 5 4 జా 24 అవుతుందండి. సో 24ను 9తో మల్టిప్లై చేసి ఏం చేస్తారంటే మీరు ప్లస్ 32 యాడ్ చేయండి. నేను ఇక్కడ మల్టిప్లై చేస్తున్నా. 24 ఇంటూ 9, 9 4 జా 36, 9 2 జా 18, 18 ప్లస్ 3 21 ప్లస్ ఇక్కడ మనకి 32 ఉందండి 248. సో ఎఫ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అంటే ఫారెన్ హీట్ లోపల 248 డిగ్రీస్ ఫారెన్ హీట్. ఇది మన ఆన్సర్ అండి. సో 120 డిగ్రీ సెల్సియస్ని కన్వర్ట్ చేస్తే దిస్ ఈక్వల్ టు 248 డిగ్రీస్ ఫారెన్ హీట్ వస్తుంది. ఇది మన ఫైనల్ ఆన్సర్ అండి. నోట్ చేసుకోండి. అదేవిధంగా ప్రాబ్లం చేసే ముందుగా మీరు ఏం చేస్తారంటే ప్రాబ్లం నోట్ చేసిన తర్వాత వీడియోను పాస్లో పెట్టుకొని మీరే ఓన్గా ప్రాబ్లం చేయడానికి ట్రై చేయండి. ఆ విధంగా కనుక చేసినట్టయితే మీకు మంచి ప్రాక్టీస్ వస్తుంది. అయితే ఇవి జనరల్గా రిక్రూట్మెంట్ లోపల మనకు అడిగేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్కి యావరేజ్గా 1 మినిట్ టైం ఇస్తారు. సో మీకు ప్రాక్టీస్ మీద దీన్ని హాఫ్ మినిట్ జస్ట్ 30 సెకండ్స్ లోపల ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో 30 సెకండ్స్ లోపల మనము ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని ఏది కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ విత్ ఇన్ 30 సెకండ్స్ లోపల సాల్వ్ చేయడానికి
మనము మన దగ్గర ప్రాక్టీస్ చేసినట్టయితే ఇప్పుడు మాత్రమే కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల సక్సెస్ అవుతాము. అక్కడ మనకి 1 క్వశ్చన్కి 1 మినిట్ యావరేజ్ టైం ఉంటుందండి. 1 క్వశ్చన్కు 1 మినిట్ యావరేజ్ టైం ఉంటే ప్రాక్టీస్ లోపల మనము 1 క్వశ్చన్ 30 సెకండ్స్ లోపలనే మనం ఇక్కడ చేయగలిగితే ఆ విధంగా ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మనము కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల గెట్ ఆన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి. సెకండ్ క్వశ్చన్ చూడండి, కన్వర్ట్ -140 degrees Fahrenheit ఇంటూ డాష్ డిగ్రీస్ సెల్సియస్ అన్నాడండి. సో ఈ క్వశ్చన్ లోపల ఆన్సర్ మీరు చాలా గమనించండి. ఇది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల వచ్చినటువంటి క్వశ్చన్, అంటే కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్. ఎందువల్ల చెప్తున్నాను అనేది మీరు సాల్వ్ చేసిన తర్వాత చూస్తారు. చూడండి, కన్వర్ట్ 140 degrees Fahrenheit -40 degrees Fahrenheit ఇంటూ డాష్ డిగ్రీస్ సెల్సియస్ అనేది క్వశ్చన్. సో ఇప్పుడు మనము ఫారెన్హీట్ నుండి సెల్సియస్కి మార్చాలి. సెల్సియస్కి మార్చాలంటే C ఈక్వల్ టు మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంటండి, 5/9 ఇంటూ F - 32. 5/9 ఇంటూ F - 32. సో సింపుల్గా మీరు ఫారెన్హీట్ వాల్యూస్ని సబ్మిట్ చేయండి. C ఈజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ F అంటే -40 -32. సో ఇక్కడ ఇంకా మీరు గమనిస్తే -40 మనం సబ్స్టిట్యూట్ చేసినా -32 ఉంది. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే మనకి ఏమవుతుందండి, 72 డిగ్రీస్ వస్తుంది. వాల్యూ ఏమొస్తుందండి, 72 డిగ్రీస్ రావడం జరుగుతుంది. సో చూడండి, దిస్ ఈక్వల్ టు 5/9 ఇంటూ -72 అండి ఇది. సో 9తో 72 8 టైమ్స్ కట్ అవుతుంది మనకు తెలుసు. సో 9 1s 9 8s. ఇంకా మనకు మిగిలింది ఏంటి అంటే 5 ఇంటూ -8. చూడండి, 5 8s 40. సో మైనస్ ఉంది కాబట్టి -40. దిస్ డిగ్రీస్ ఏంటిది, ఫారెన్హీట్. సో ఆన్సర్ చూడండి, -40 degrees Fahrenheit ఈక్వల్ టు -40 degrees సెల్సియస్ అండి. సో -40కి -40 ఆన్సర్ వచ్చింది. ఇది సెల్సియస్ నుండి ఫారెన్హీట్లో కన్వర్ట్ చేసినప్పుడు కానీ ఫారెన్హీట్ నుండి సెల్సియస్ కన్వర్ట్ చేసినప్పుడు -40 ఉన్నప్పుడు మాత్రము -40నే వస్తుంది. దీన్ని మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోండి. ఇది ఒక్క వాల్యూకి మాత్రమే పాసిబుల్ అవుతుంది. సో దీన్ని మైండ్లో ఫిక్స్ చేసుకొని -40 వస్తే ఏది చెక్ చేయకుండా మనము డైరెక్ట్గా -40కి -40 పెట్టేయొచ్చండి ఆప్షన్. సో ఇది ఒక్క వాల్యూకే పాసిబుల్ అవుతుంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, దీన్ని జాగ్రత్తగా గమనించండి. సో మనం వెంటనే నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 3 చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, కన్వర్ట్ 10 degrees సెల్సియస్ ఇంటూ ఫారెన్హీట్. ఇక్కడ కూడా ఏం చేయాలండి, సెల్సియస్ నుండి ఫారెన్హీట్కి కన్వర్ట్ చేయాలి. సెల్సియస్ నుండి ఫారెన్హీట్ కన్వర్ట్ చేసినప్పుడు ఫార్ములా మనకి ఏముంది, F ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ C + 32. ఇది ఫార్ములా అండి, C + 32. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా లోపల C దగ్గర 10 degrees వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకు ఆన్సర్ వస్తుంది. సో F ఈక్వల్ టు 9/5 ఇంటూ C అంటే 10 degrees సెల్సియస్ + 32. చూడండి, ఇక్కడ ఈజీగా కట్ అయ్యేటువంటి వాల్యూ ఉంది. 5 1s 5 2s కట్ అయిపోయింది. ఇంకా మనకు మిగిలింది ఏంటి, 9 ఇంటూ 2 + 32 అండి. సో దిస్ ఈక్వల్ టు 9 ఇంటూ 2 9 2s 18 18 + 32 18 + 32. దిస్ ఈజ్ ఈక్వల్ టు 50 degrees Fahrenheit. సో 50 degrees Fahrenheit. సో ఫైనల్ ఆన్సర్ చూడండి, 10 degrees సెల్సియస్ ఈక్వల్ టు 50 degrees Fahrenheit. This is one of the final answer.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 4, కన్వర్ట్ 300 degrees Fahrenheit into డాష్ డిగ్రీస్ సెల్సియస్. ఇంతకు ముందు క్వశ్చన్ లోపల మనం ఏం చేసాము, సెల్సియస్ డిగ్రీస్ నుండి ఫారెన్హీట్ కన్వర్ట్ చేసాము. ఇప్పుడు ఫారెన్హీట్ నుండి సెల్సియస్కి కన్వర్ట్ చేద్దాం. ఫారెన్హీట్ నుండి సెల్సియస్ కన్వర్ట్ చేసేటప్పుడు సెల్సియస్కి మనకి ఉన్నటువంటి ఫార్ములా ఏంటండి, 5/9 ఇంటూ F-32. 5/9 ఇంటూ F-32. ఎఫ్ ప్లేస్ లోపల మీరు 300 కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. సి ఈక్వల్ టు 5/9 ఇంటూ ఎఫ్ యొక్క వాల్యూ మనకి ఇక్కడ 300 మైనస్ 32. సో దీన్ని కనుక చేసినట్టయితే 5/9 ఇంటూ 300 మైనస్ 32. 300 నుండి కనుక 32ను మనం తీసేసినట్టయితే వచ్చేటువంటి ఆన్సర్ ఏంటండి, 268 అండి. 268. సో దీన్ని కంప్లీట్గా మనం కనుక సింప్లిఫై చేసినట్టయితే ఎంత వస్తుంది అంటే 148.8 degrees సెల్సియస్ ఆన్సర్ రావడం జరుగుతుంది. దీన్ని 9తో కట్ చేయండి. 9తో కట్ చేసినటువంటి వాల్యూని వచ్చినటువంటి వాల్యూని 5తో మల్టిప్లై చేయండి. చేసినట్టయితే మనకు వచ్చేటువంటి ఆన్సర్ ఏంటి అంటే 148.8 degrees. దిస్ ఈజ్ ద సెల్సియస్ డిగ్రీస్. సో చూడండి మనకు ఆన్సరు ఫైనల్గా 300 degrees ఫారెన్హీట్ ఈక్వల్ టు 148.8 degrees సెల్సియస్. ఇది మన ఫైనల్ ఆన్సర్. తర్వాత అదేవిధంగా దీంట్లోపల ఇంకొక 2 ప్రాబ్లమ్స్ని మనము చేసి చూద్దాము. వాటిని మీరు జాగ్రత్తగా అన్ని ప్రాబ్లమ్స్ను ప్రాక్టీస్ చేయండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 5 చూడండి. క్వశ్చన్ నెంబర్ 5లో కన్వర్ట్ 350 degrees సెల్సియస్ ఇంటూ ద ఫారెన్హీట్ అనేది క్వశ్చన్ నెంబర్ 5 అండి. సో సెల్సియస్ నుండి ఫారెన్హీట్కి మనము ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాము, మీ అందరికీ తెలుసు. ఫారెన్హీట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9/5 ఇంటూ C+32. 9/5 ఇంటూ C+32. సింపుల్గా ఈ సి ప్లేస్ లోపల 350 సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు రిక్వైర్డ్ ఆన్సర్ వస్తుంది. సో దిస్ 9/5 ఇంటూ సి అంటే 350 ప్లస్ 32 అండి. సో చూడండి 5 తోటి 350ని ముందు మనం కట్ చేయాలండి. 5 తోటి 7 టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ 70. 350 కట్ అయింది. ఇంకా మనకు మిగిలినటువంటి వాల్యూ ఏంటి, 9 ఇంటూ 70 ప్లస్ 32. సో 9 7 జా 63 అండి. 9 7 జా 63 అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ 630 ప్లస్ 32. ఫైనల్ ఆన్సర్ ఏమొచ్చిందండి 632 డిగ్రీస్ ఫారెన్హీట్ అనేది మన ఫైనల్ ఆన్సర్. సో 350 degrees సెల్సియస్ ఈక్వల్ టు 632 degrees ఫారెన్హీట్. ఇదండి. సో క్వశ్చన్ నెంబర్ 5 ఇదండి. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. కన్వర్ట్ 56 degrees ఫారెన్హీట్ ఇంటూ డాష్ డిగ్రీస్ సెల్సియస్. 50 degrees 56 ఫారెన్హీట్ డిగ్రీస్ని సెల్సియస్లోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మనకి సెల్సియస్ ఫార్ములా తెలుసు. సి ఈజ్ ఈక్వల్ టు 5/9 ఇంటూ F-32. సో చూడండి ఇక్కడ ఎఫ్ ప్లేస్ లోపల మనం సింపుల్గా 56ని కనుక సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మన ప్రాబ్లం క్లోజ్ అవుతుందండి. సో చూడండి 5/9 ఇంటూ ఎఫ్ అంటే 56 మైనస్ 32. దీంట్లోపల ఫస్ట్ స్టెప్ లోపల మీరు 56 నుండి 32ను తీసేయాల్సి ఉంటుంది. 56 నుండి 32 తీసేస్తే మనకి ఏమవుతుందండి 24 అవుతుంది. 5/9 ఇంటూ 24 వస్తుందండి. ఇప్పుడు 9తో ఈ 24ని 9తో డివైడ్ చేసి వచ్చినటువంటి ఆన్సర్ని 5తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసినట్టయితే మన ఫైనల్ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. దట్ ఈస్ ద 13.33 వస్తుందండి. 13.33 డిగ్రీస్ సెల్సియస్.
సో మనకి ఫైనల్గా వచ్చింది ఏంటి, 56 degrees ఫారెన్హీట్ ఈక్వల్ టు 13.33 degrees సెల్సియస్ అండి. ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే కన్వర్షన్ ప్రాబ్లమ్స్ను చేయగలుగుతాం. సో ఇక్కడ 2 వీడియోలలో దాదాపుగా మొత్తం నేను 8 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 8 ప్రాబ్లమ్స్ను మీరు బాగా ప్రాక్టీస్ చేసి కన్వర్షన్ కనుక ఎక్కడ వచ్చినా సరే మీరు ఈ కన్వర్షన్ ఈ విధంగానే ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సింగిల్ మార్క్ కూడా పోగొట్టుకోకుండా మీరు ప్రాబ్లమ్స్ను ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు కనుక మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు పర్ఫెక్షన్ వస్తుంది. దీంట్లో వేరే ఏ విధమైనటువంటి షార్ట్కట్ మెథడ్స్ లేవండి. ఓన్లీ మల్టిప్లయింగ్, డివిజన్ మనం ఫాస్ట్గా చేయగలిగితే ఈ ప్రాబ్లమ్ను చేస్తాము. ఇంకోసారి మీకు చెప్పేది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ను మీరు వితిన్ 30 seconds లోపల సాల్వ్ చేయగలగాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే రిక్రూట్మెంట్ లోపల ఉండేటువంటి టైం మనకు ఈజీగా అడ్జస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకొక విషయము, ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరున్నా ఉంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేసి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.